గేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రత్యేక క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ద్వారా విస్తృత స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న కళాశాల గేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. Hi students, welcome to Gate Degree College. So today's concept, information processing cycle. What is information processing life cycle? లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన విధంగా ఏమేమి కంప్యూటర్ పార్ట్స్ ఏమేమి ఉంటాయి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఫస్ట్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, డేటా అండ్ యూజర్. సో మనం వాటి గురించి డిస్కస్ చేసాం. సో అలాగే వాటి రూపంలోనే ఉన్న ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సైకిల్ అంటే సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క ప్రాసెస్ సైకిల్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. మెయిన్గా ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సైకిల్ అంటే కంప్యూటర్ ఏం చేస్తుంది దాని విధంగా మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే కొన్ని సోర్సెస్ దగ్గర నుంచి డేటా తీసుకోవడం జరుగుతుంది. సో డేటా తీసుకున్న తర్వాత అకార్డింగ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ దట్ ప్రాసెస్? ఏదో ప్రాసెస్ చేస్తుందని అన్నాం. ఆ తర్వాత రిజల్ట్ అనేది జనరేట్ చేసి మనకు అవుట్పుట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఇక్కడ మనం దాన్నే సైకిల్ కూడా మాట్లాడతాం. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సైకిల్. ఇన్ఫర్మేషన్ అంటే నథింగ్ బట్ డేటా, రా డేటా మనం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని తీసుకొని ఫైండ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ గా ఎలా తయారు చేస్తుందో చూద్దాం. సో ది ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సైకిల్. ఇన్ఫర్మేషన్ నథింగ్ బట్ ఎవరు ఎంటర్ చేస్తారండి ఇన్ఫర్మేషన్? యూజర్ అనేవాడు సిస్టమ్ కి ఇవ్వాలి. యూజర్ అన్నా ఇవ్వచ్చు, ప్రోగ్రామ్ ద్వారా అయినా సరే దాని డేటా దానికి రావడం జరుగుతుంది. అంటే ప్రాసెసింగ్ కి ప్రాసెసర్ అంటారు. ఏమిటదని? ప్రాసెసర్ అంటారు. ఆ ప్రాసెసర్ ఏం చేస్తుంటే డేటాను రిట్రీవ్ చేస్తుంది. ఏ విధంగా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ ద్వారా యూజర్ చేత ఎంటర్ చేయబడిన లేదంటే ఇట్ ఓన్ అంటే ప్రోగ్రామ్ ద్వారా జనరేట్ చేయబడిన వాల్యూస్ ని కూడా తీసుకొని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ ఇన్ ద సెన్స్ వాల్యూస్ ని తీసుకొని ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసి కానీ, లేదా అంటే 2 నెంబర్స్ ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసి కానీ, లేదా లాజికల్ ఆపరేషన్స్ ని కంపారిజన్స్ దాన్ని 2 నెంబర్స్ తీసుకొని కానీ రిజల్ట్ జనరేట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది తయారు చేస్తూ ఉంటుంది. అంటే డేటా ఎవరు ఇస్తున్నారు ప్రాసెసింగ్ కోసం? యూజర్ అనేవాడే ఇస్తున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇమేజ్ చూపిస్తాను, ఆ ఇమేజ్ చూడండి. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఇమేజ్. దీంట్లో ఇన్పుట్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే యూజర్ అనే వాళ్ళు మనకు ఇన్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? ప్రాసెసింగ్ కి. ఇక్కడ ఒక ప్రాసెసర్ అనేది ఒక చిప్, ఎలక్ట్రానిక్ చిప్ లా ఉంది. అంటే కంప్యూటర్ లో ఒక భాగం అండి, ఒక ప్రాసెసర్ ఉంటుంది. మామూలు సిస్టమ్స్ లో అయితే ఒక్కొక్క ప్రాసెసరే ఉంటుంది. అంటే సూపర్ కంప్యూటర్స్ అనుకోండి మల్టిపుల్ ప్రాసెసర్లు పెట్టి మేనేజ్ చేస్తుంటారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ. ప్రాసెసర్ కి డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే యూజర్ ద్వారా కానీ, వేరే ప్రోగ్రామ్స్ ద్వారా కానీ మనకు డేటా అనేది లోపలికి రావడం జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్ లో ఏం జరుగుతుందంటే ఆ డేటాను తీసుకొని ఆ డేటాతో పాటు ఏం చెప్పాము అంటే ఇన్స్ట్రక్షన్ ఏవైతే చెప్పాము, సపోజ్ 2+2 అన్నాం. ఇక్కడ డేటా ఏంటి? 2 and 2. తర్వాత మన ఇన్స్ట్రక్షన్ ఏంటి? ప్లస్ కదా, అది మ్యాథమెటిక్ ఆపరేషన్ అంటారు. అంటే ఆ రెండింటిని యాడ్ చేయమని, అంటే ఈ ప్రాసెసింగ్ లో ఆ రెండింటిని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. రిజల్ట్ అనే వాల్యూ ఎంత? 4 అనేది రిజల్ట్ జనరేట్ అవుతుంది. మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసింది కాబట్టి ఆ వాల్యూని మనకు అవుట్పుట్ రూపంలో చేయడం జరిగింది. కానీ లేదా వచ్చిన అవుట్పుట్ ని స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. అంటే నెంబర్స్ మాత్రమే చేస్తుందా, ఇంకేమైనా చేస్తుందా అంటే లేదండి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసాం. ఇప్పుడు కంపారిజన్ చూద్దాం. 5 ఇచ్చాను, 10 ఇచ్చాను. బిగ్ సైజ్ ఏది అన్నాను అంటే బిగ్ వాల్యూ నెంబర్ ఏది అన్నాను అంటే నేను 5 వాల్యూ ఇవ్వాలి, 10 వాల్యూ ఇవ్వాలి. ఈ 2 వాల్యూ ఇచ్చిన తర్వాత ప్రాసెసింగ్ ఏం జరుగుతుంది? కంపారిజన్ ఆఫ్ 2 నెంబర్స్, దట్ ఈస్ 5 and 10. ఏది బిగ్ అనేది ఐడెంటిఫై చేసి ప్రాసెసింగే చూసుకుంటుంది. ప్రాసెసింగ్ లో భాగం. సో ఆ రెండింటి వాల్యూని కంపేర్ చేసి ఏది బిగ్ వాల్యూ అయితే ఆ వాల్యూని రిజల్ట్ గా జనరేట్ చేస్తుంది. ఏది బిగ్ వాల్యూ? 10. ఆ 10 వాల్యూని అవుట్పుట్ రూపంలో పంపించడం జరుగుతుంది. ఆ అవుట్పుట్ నుంచి మనకు కావాలంటే స్టోర్ అయినా చేసుకోవచ్చు. అవుట్పుట్ మనం ఎక్కడ చూపిస్తుందమ్మా? మానిటర్ లో చూపిస్తుంది. క్లియర్? ఇలా ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఇప్పుడు క్లాస్ లోకి వెళ్దాం. Using all its parts together, a computer converts data into a information by performing various actions on the data. అంటే మనం ఇచ్చామే డేటా 2 అని, 5, 10 అని. సో అలాంటి డేటాను తీసుకొని దాన్ని ఏం చేస్తుందంట? యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ గా తయారు చేస్తూ ఉంటుంది. అకార్డింగ్ టు సమ్ యాక్షన్స్. ఏం యాక్షన్ చేసింది? ఫస్ట్ లో అయితే యాడిషన్ చేసింది, తర్వాత ఏం చేసింది? కంపారిజన్ చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంప్యూటర్ కెన్ పర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆన్ 2 నెంబర్స్. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేస్తుందట, ఇంతకుముందు చేసిన మ్యాథమెటికల్ ఆపరేషనే. అదే విధంగా అండ్ దెన్ డిస్ప్లే ద రిజల్ట్, అదే రిజల్ట్ ని డిస్ప్లే చేస్తుంటుంది. అదే క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్ డిస్ప్లే చేస్తుంది. ఆన్ అదర్ కంప్యూటర్ మే
కంప్యూటర్ మే పర్ఫార్మ్ లాజికల్ ఆపరేషన్స్. నానా లాజికల్ ఆపరేషన్స్ అంటే కంపారిజన్స్. ఏమ్మా కంపారిజన్, ఏది పెద్దది ఏది చిన్నది అనేదాన్ని లాజికల్ అంటారు. గ్రేటర్ దాన్, లెస్ దాన్ వాటిని. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ప్లస్ మైనస్ ఇలాంటివి. సో లాజికల్ ఆపరేషన్స్ కూడా చేసి ఆ 2 నెంబర్స్ మీద డిస్ప్లే రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తుంటుంది. దీన్నే మనకు ప్రాసెసింగ్ అంటారు. దీన్ని ఏమంటారు? ప్రాసెసింగ్ అంటారు. ఈ భాగంలో దీస్ ఆపరేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సైకిల్. ఏదైతే ఆపరేషన్స్ చేస్తుందో వాటిని ఏమంటారు? ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సైకిల్ అంటారు. విచ్ ఈస్ ఎ సెట్ ఆఫ్ స్టెప్స్ ఉంటుంది, ఒక సెట్ ఆఫ్ స్టెప్స్ ఉంటుంది. అండ్ కంపేర్, ఫాలో యాజ్ రిసీవ్ ద డేటా. ఏమి ఉంటుంది చూడండి, ఫస్ట్ ఫాలో ద రిసీవ్ ద డేటా, అంటే డేటాని రిసీవ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది? ప్రాసెస్ ద డేటా అకార్డింగ్ టు ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్. ప్రాసెస్ చేస్తుంది ఏ విధంగా? ఇన్స్ట్రక్షన్ ని బేస్ చేసుకుని. ఏ విధంగా? అకార్డింగ్ టు ఇన్స్ట్రక్షన్స్. నేను ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాను? 2+2 అన్నాను. అప్పుడు ఇన్స్ట్రక్షన్ ఏంది? ప్లస్ ఆపరేటర్. అదే 5 greater than 10 అంటే 5 greater than 10 ఆర్ నాట్ అన్నాను. అప్పుడు ఏంటి? ఏది బిగ్ అని అడిగినప్పుడు అక్కడ కంపారిజన్, అక్కడ ఇన్స్ట్రక్షన్. అంటే ఇన్స్ట్రక్షన్ వేరు విధంగా ఉండొచ్చు. అకార్డింగ్ టు దట్ ఇన్స్ట్రక్షన్ అంటే ప్రోగ్రామ్ బేస్ చేసుకుని వాటి మీద యాక్షన్ అనేది చేస్తుంది. దెన్ డిస్ప్లే ద రిజల్ట్ ఇన్ఫర్మేషన్, అంటే డిస్ప్లే ద రిజల్ట్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్. ఏ విధంగా చూపిస్తుంది? టెక్స్ట్ రూపంలో కానీ ఇంకేదైనా కూడా, అంటే మానిటర్లో కానీ ప్రొజెక్టర్ ద్వారా కానీ, పేపర్ ప్రింట్, ఇది ప్రింటర్లో వచ్చినా కానీ రిజల్టే కదా. ఆ విధంగా అవుట్పుట్ అనేది మనకి జనరేట్ చేస్తుంది. అంతేకాకుండా ఇట్ కెన్ ఆల్సో స్టోర్, అంటే వచ్చిన రిజల్ట్ ని స్టోర్ కూడా చేస్తాడు. స్టోర్స్ ద రిజల్ట్, అంటే రిజల్ట్ ని కూడా స్టోర్ చేసుకోగలుగుతుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఈ ద ప్రాసెస్ లో ద ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సైకిల్ హ్యాస్ 4 parts and each of part involves in the more specific components of the computer. ఓకే, దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో చూద్దాం. సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. సో ఇన్పుట్ ఎక్కడికి పోతున్నాను అంటే యూజర్ కీబోర్డ్ ద్వారా అన్న ఇన్పుట్ ఇవ్వచ్చు, ప్రోగ్రామ్ ద్వారా అన్న వాల్యూస్ ఇన్పుట్ డేటా ఎక్కడికి పోతుంది? ప్రాసెసింగ్ పోతుంది. ఎక్కడికి పోతుందమ్మా? ప్రాసెసింగ్ పోతుంది. ప్రాసెసింగ్ పోయిన తర్వాత మనకు ప్రాసెస్ చేసి వచ్చిన రిజల్ట్ ని అవుట్పుట్ లో చూపించడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో మానిటర్ లో చూపిస్తుంది. అవుట్పుట్ లోకి మనకు వాల్యూస్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఆ అవుట్పుట్ లో వచ్చిన వాల్యూని డిస్ప్లే కాకుండా స్టోర్ కూడా చేసుకోవచ్చు. దట్ మీన్స్ హార్డ్ డిస్క్ లో కానీ వేరే అదర్ స్టోరేజ్ డివైస్ లో మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. సో వాట్ ఈస్ ఇన్పుట్? డ్యూరింగ్ ద పార్ట్ ఆఫ్ ది సైకిల్, ఈ సైకిల్ అనే ప్రాసెస్ లో ది కాంపోనెంట్, ది కాన్సెప్ట్, ఆ కంప్యూటర్ కి మనం వాల్యూస్ ఇవ్వాలి కదా, ఆ వాల్యూస్ ఇస్తున్న వాల్యూస్ ఏమంటారమ్మా? ఇన్పుట్ అంటారు. అంటే ఇన్పుట్ రూపంలో మనకు డేటా అనేది ప్రాసెసింగ్ కోసం ఇస్తున్నాం. ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మేబీ యూజర్ అన్నా ఇవ్వచ్చు, మేబీ ద ప్రోగ్రామ్ నుంచి అన్నా రావచ్చు. ఎందుకని? ఈ డేటా అనేది ఎవరెవరు ఇస్తున్నారు? యూజర్ నుంచి అన్నా సరే, ప్రోగ్రామ్ రూపంలో అయినా సరే ఆ ప్రాసెసింగ్ కోసం రావడం జరుగుతుంది. ఓకేనా? దెన్ వాట్ ఈస్ ద ప్రాసెస్? ప్రాసెస్ లో ఏం జరుగుతుంది? డ్యూరింగ్ దిస్ పార్ట్ ఆఫ్ ది సైకిల్ ద కంప్యూటర్స్ ప్రాసెసింగ్ ద కాంపోనెంట్ పర్ఫార్మ్స్ యాక్షన్స్ ఆన్ ది డేటా. ఏం చేస్తుందమ్మా? యాక్షన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అంటే నేను 2+2 అన్నాను కాబట్టి ఏం యాక్షన్ చేయాలి? అడిషన్ యాక్షన్ చేయాలి. అదే ఏ 5 ఈజ్ గ్రేటర్ దాన్ బి, 5 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అన్నాను అనుకోండి, ఏం యాక్షన్ చేస్తుంది? కంపారిజన్ చేస్తుంది. కంపారిజన్ చేసి ఇది కరెక్టా, ట్రూవా లేదా ఫాల్సా అనేది తెలియజేస్తుంది. ఏ విధంగా ఏం యాక్షన్స్ చేస్తుంది? బేస్డ్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద యూజర్ ఆర్ ఏ ప్రోగ్రామ్. అంటే డేటా ఇస్తుంది మనమే, దాని మీద యాక్షన్ చేయమని చెప్పి మన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తుంది కూడా యూజరే ఆర్ ఏ ప్రోగ్రామ్. అకార్డింగ్ టు యూజర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే చేయాలి ప్రాసెసింగ్ కూడా. ఓకే, సో దెన్ వాట్ ఈజ్ అవుట్పుట్? మన అవుట్పుట్ అనేది రకరకాల అవుట్పుట్స్ మనం చూస్తూ ఉన్నాం. సపోజ్ 2+2 అన్నా అనుకోండి, నాకు రిజల్ట్ ఏం జనరేట్ చేస్తున్నాం? ప్రాసెసర్ నుంచి అవుట్పుట్ నాకు ఏమొస్తుంది? 4. ఇట్స్ ఏ నెంబర్. ఇప్పుడు రాజా రవి అని 2 టెక్స్ట్లు ఇచ్చి కలపమన్నాను అనుకోండి, రాజా రవి అని రావాలి ఒకే టెక్స్ట్ గా, అవునా? అప్పుడు టెక్స్ట్ అనేది వస్తుంది. టెక్స్ట్ అనగా నెంబర్ రూపంలో ఉండొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, ఏనన్నా. సో ఆ విధంగా కొన్ని టెక్స్ట్ రూపంలో రావడం జరుగుతుంది. అదే విధంగా ఇంకోటి నెంబర్ రూపంలో, అంటే రిజల్ట్ 20+20 అన్నా అనుకోండి 40, 20+60 అని అంటే 80. సో అలా నెంబర్ రూపంలో కూడా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. అంతేకాకుండా కంప్యూటర్ నుంచి మనకు అవుట్పుట్ ఇంకో రూపంలో వస్తుంది. మనం పాటలు వింటూ ఉంటాం అంటే ఆడియో, మనం చూస్తూ ఉంటాం ఇమేజెస్ అంటే వీడియో, లేదా
గ్రాఫికల్ ఇమేజెస్ చూస్తాం, వీడియోస్ చూస్తాం, అవన్నీ కూడా ఏమంటారంటే గ్రాఫికల్ డేటా అంటారు. వాటిని ఏమంటారు మా గ్రాఫికల్ డేటా. రిజల్ట్ అనేది అంటే అవుట్పుట్ అనేది ఏవి రూపంలో ఉండొచ్చు, టెక్స్ట్ రూపంలో కానీ, నెంబర్ రూపంలో కానీ, లేదా గ్రాఫికల్ రూపంలో కానీ మనకు అవుట్పుట్ అనేది జరగచ్చు. దీలా సౌండ్ కూడా వస్తుంది కదా మనకు, సౌండ్స్ కూడా వన్ ఆఫ్ ది అవుట్పుట్. సో అవుట్పుట్ అనేది సౌండ్స్ రూపంలో కూడా రావడం జరుగుతుంది. సౌండ్స్ వస్తే ఏ విధంగా డిస్ప్లే చేస్తాం మనం, మానిటర్లో చూస్తాం. సౌండ్ వస్తే సింపుల్ గా దాన్ని ఏం చేయాలా, స్పీకర్లో చూడాలి. ఒకవేళ అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే పేపర్ మీద రావాలి అంటారు, అంటే ప్రింటర్ కనెక్ట్ చేసి ఉంటారు. సో దట్ మీన్స్ ఆన్ దట్ టైమ్ ద కంప్యూటర్ ఈస్ హ్యావింగ్ ఏ ప్రింటర్. అప్పుడు నాకు అవుట్పుట్ ఏ రూపంలో వస్తుంది, పేపర్ రూపంలో వస్తుంది. దేని ద్వారా వస్తుంది, ప్రింటర్ నుంచి వస్తుంది. సో అనదర్ కంప్యూటర్ ప్రింటర్ ద్వారా కూడా నాకు అవుట్పుట్ రావడం జరుగుతుంది. అవుట్పుట్ ద ప్రింటర్ రూపంలో నుంచి కూడా డేటా నాకు అవుట్పుట్ రూపంలో జరుగుతుంది. అంతేకాకుండా అవుట్పుట్ గా జనరేట్ చేసిన రిజల్ట్ ని నేనేం చేస్తున్నానంటే అదర్ కంప్యూటర్ కి డేటాని ప్రాసెస్ చెయ్యి అన్నాను. అంటే ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది, అక్కడ ఒక కంప్యూటర్ ఉంది, మధ్యలో లింక్ కనెక్ట్ చేసి ఉన్నాం, కేబుల్ కనెక్ట్ చేసి ఉన్నాం. సో ఇక్కడ జనరేట్ అయిన అవుట్పుట్ ని ఎక్కడికి పంపిస్తున్నాను, నేను వేరే కంప్యూటర్ లోకి డేటాని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంటే ట్రాన్స్ఫరింగ్ అనమాట. అనదర్ కంప్యూటర్ కి ట్రాన్స్ఫరింగ్ ద అవుట్పుట్ టు ద అనదర్ కంప్యూటర్. అంటే అవుట్పుట్ నేను ఏ విధంగా పంపిస్తున్నాను, అనదర్ కంప్యూటర్ కూడా నేను డేటాని ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాను, లేదా ఇంటర్నెట్ లో కూడా పాస్ చేయగలుగుతున్నాను. So output is an optional step to the information processing cycle that may be ordered by the user or a programmer. యూజర్ ఆర్ ఏ ప్రోగ్రామర్ మీదే ఆధారపడి ఉంటుందంటే అవుట్పుట్. ఒకవేళ నేను అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది అంటే అకార్డింగ్ టు ద యూజర్ ఆర్ ఏ ప్రోగ్రామ్ మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను 2+2 అని అడిగాను అనుకోండి, నాకు అవుట్పుట్ కూడా నేను ఎక్కడ రావాలనుకున్నాను, మానిటర్ లో కావాలనుకున్నాను. నాకు రిజల్ట్ ఎక్కడ వస్తుంది, అవుట్పుట్ నాకు ఎక్కడ డిస్ప్లే అవుతుంది, మానిటర్ లో డిస్ప్లే అవుతుంది. అదే నేను ఇన్పుట్ ఇచ్చేటప్పుడే నేను 2+2 ప్రింట్ ఆన్ పేపర్ అన్నాను అనుకోండి, ప్రాసెసింగ్ తర్వాత అవుట్పుట్ ఏం చేస్తుంది, డైరెక్ట్ గా అవుట్పుట్ నాకు ఎక్కడ ప్రింట్ చేస్తుంది, ప్రింటర్లకు పంపిస్తుంది. అదే ఈ పాట ప్లే చెయ్యి అని చెప్పి ఒక ఆడియో ఫైల్ ఇచ్చి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాను, నెంబర్లు ఇలా, టెక్స్ట్ ఇలా ఏమిస్తున్నాను, ఒక ఆడియో ఫైల్ ఇచ్చి దీన్ని ప్లే చెయ్యి అన్నా అనుకోండి, నాకు మానిటర్ లో కనపడుతుందా పాట, నో. ఇట్ గోయింగ్ టు డిస్ప్లే అండ్ ఇట్ గోయింగ్ టు షో ఆడిబుల్, అంటే ఆడిబుల్ గా మనకు స్పీకర్ నుంచి రావాలి. అప్పుడు అవుట్పుట్ నేను ఏం డిసైడ్ చేస్తున్నాను, పాటను ప్లే చేయని వెంటనే నాకు అవుట్పుట్ ఫార్మాట్ మారిపోతుంది. ఏ ఫార్మాట్ లో వస్తుంది, ఆడియో ఫార్మాట్ లో వస్తుంది. అర్థమవుతుందా? అదే విధంగా నేను ఒక ఇన్పుట్ ఇచ్చి ఈ యొక్క డేటా అంటే ఒక ఫైల్ ఇచ్చాను, ఒక డేటా కంటెంట్ ఇచ్చాను, ఇదంతా కూడా అదర్ కంప్యూటర్ ట్రాన్స్ఫర్ చెయ్యి అంటే నాకు మానిటర్ లో కనపడదు, ప్రింటర్ లో కనపడదు, పాట వినపడదు. ఆ ఫైల్ కాస్త ఎక్కడికి పోతుంది, నా అవుట్పుట్ ఏమని చెప్పాను, రిజల్ట్ ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఏం చెప్పాను, అదర్ కంప్యూటర్ కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను. సో కాబట్టి అదర్ కంప్యూటర్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అమ్మ. ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్. ఓకే, అవసరమైతే ఇట్ కెన్ స్టోర్, అది కూడా యూజర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. యూజర్ ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని ఇన్పుట్ గా ఇచ్చి, అంటే ఇన్పుట్ డేటా మనం ఇస్తున్నాం, అంతేపాటు అంటే ఇన్స్ట్రక్షన్స్ ని కూడా పాస్ చేస్తున్నాం. ఎవరికి, ప్రాసెసింగ్ కి. ఆ ప్రాసెసింగ్ లో ఏం జరుగుతుందంటే అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ అకాన్ ద డేటా, ఆ డేటా మీద ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని ప్రాసెస్ చేసి రిజల్ట్ తయారు చేస్తుంది. ఆ రిజల్ట్ ని ఎక్కడికి ఇస్తుంది, అవుట్పుట్ అని ఇస్తుంది. అవుట్పుట్ అనేది ఎన్ని రకాలుగా ఉంది, మేబీ ఇన్ ద టెక్స్ట్ ఫార్మాట్ ఉండొచ్చు, నెంబర్ రూపంలో ఉండొచ్చు, గ్రాఫికల్ గా డిస్ప్లే కావచ్చు అంటే ఇమేజ్, లేదా సౌండ్ రూపంలో మనకు స్పీకర్ ద్వారా రావచ్చు, లేదా మన డేటాని అదర్ కంప్యూటర్ లో పంపించమని కూడా చెప్పొచ్చు. ఇలా అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్ కూడా మనమే చూస్ చేస్తాం. అంటే నథింగ్ బట్ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు యూజర్ ఆర్ ఏ కంప్యూటర్ డిసైడ్ చేస్తారు ఎలా జనరేట్ అవ్వాలి, ఏ విధంగా జనరేట్ అవ్వాలి, ఎక్కడ అవుట్పుట్ జనరేట్ అవ్వాలని కూడా మనమే డిసైడ్ చేస్తున్నాం. దట్ ఈస్ డేటా. ఈ డేటాను మారుతోంది కదా, అందుకనే ఇన్ఫర్మేషన్ అనేది ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ రూపంలో మనకు రావడం జరుగుతుంది. దిస్ ఇస్ ద వే హౌ ద ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రాసెసింగ్ ఆన్ ద సిస్టమ్. ఇన్ఫర్మేషన్ ఎలా ప్రాసెస్ అవుతుంది అని చూసాం. థ్యాంక్ యూ.